అసలు నీకు తెలుసా? కొయిటీలో ఒక పూట తినే భోజనం మనం ఎన్ని రోజులు తింటామో? ఈ వీడియో చివర చూడు నీకే అర్థమైపోతది. పొద్దున్నే మా మేడం నా చేతిలో ఇంత డబ్బులెట్టినప్పటికి నాకైతే బుర్ర పాడైపోయింది. ఒకటే మాట అంది. లొకేషన్ అయితే పెట్టేసాను ఆడికెళ్ళి ఆర్డర్ అయితే తేవాలని చెప్పేసి అంది. నా కార్ అయితే ఊరవతల అయితే పార్క్ చేశాను. ఈ పక్కనేమో ఇంకొకడు దూసేసాడు. డోర్ అయితే ఓపెన్ హౌస్ అవ్వట్లేదనమాట. ఏసీ అయితే ఆన్ చేశాను. ఎందుకంటే స్టీరింగ్ బరబర కారిపోతుంది. ఇదైతే నేను మరీ ఎంత అదృష్టం ఉన్నదని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కూడా పార్కింగ్ అయితే దొరకలేదు. నేను నడుచుకుంటూ అయితే వెళ్ళవలసి వస్తుంది. మన ఇంటి దగ్గర కాలగొట్ట అంటా నడిచి వచ్చేస్తానని చెప్పేసి అనేవాడిని అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే దొడదవ నడిచి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడ అయితే మొత్తం ఏం కనపడుతుంది కదా ఇవన్నీ అయితే ఈ కనపడి అన్న అయితే కోటి అయితే స్పెషల్ ఫుడ్ అనమాట. అసలు ఏం ఫుడ్ చూపిస్తాను రండి. మా వాడు అయితే ఆర్డర్ పెట్టింది ఇక్కడ అనమాట. మధ్యలో కనపడుతుంది అదే అనమాట. ఈ డోర్ అయితే రాసి అవ్వట్లేదు తెల్లగా. మా ఆర్డర్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. దీని సూట్ కేసులో ఉందా అని చెప్పేసి అనుకున్నాను. అది ఎలా ఉంది చూడండి సార్. సూట్ కేసుకి వెళ్ళాలని బోలే ఉంది కదా. అయితే ఎంత అయింది అనుకుంటున్నాను దగ్గర దగ్గరగా 7,000 దాకా అయింది అనమాట. 7,000 అండి బాబా. మన తల్లి దగ్గర 2 నెలలు అవుతుంది బతికేస్తాం అన్నమాట 7,000 రూపాయలతోటి. మన కారు అయితే ఊరు అవతల పార్క్ చేశాను. ఎక్కడ్రా బాబు అని ఎత్తుకొని వచ్చేసాను కారు దగ్గరికి. అయితే ఈ ఆర్డర్ అయితే మా మేడం అయితే కాదంట. మా మేడం వాళ్ళ చుట్టాలకంట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆళ్ళొక్కళ్ళకే చేయవసరం లేదు. అందరికి చేయాలనమాట. దూలైతే తీరిపోతది. వస్తానన్న వాళ్ళకైతే రెండవుతే గమ్మున వచ్చేసేయండి. దూలైతే తీరిపోతది. మామూలుగా ఉండదనమాట. రక్తం వెనకాల నుంచి కారొచ్చేద్దనమాట.